నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడిందా, పరలోకంలో నీ పేరు వ్రాయబడిందా, అది చూసుకోవాలి. నువ్వు దాన్ని బట్టి నువ్వు సంతోషించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి, ఫిలిప్పీ 4:3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నావు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లంట? దేవుని సేవలో ఎవరైతే సహకరించినారో, దేవుని సేవకు ఎవరైతే పాటుపడినారో కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే నెమ్మది, శాంతి, సమాధానం అన్నా అని ఆయన చెప్తూ ఉంటారు. ప్రియుల, దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రియులరా కదా, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము. 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు పని చేయాలి. అది దేవుడు పెట్టినటువంటి శ్రమ. ప్రియులరా కదా, ఒకడు మరణించినాడట కదా, భూలోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలనే వాక్యం ఉంది. వాడు చనిపోయిన తర్వాత పరలోకానికి పోయి దేవదూతలను అడుగుతుందంట, నా ఇల్లు ఎక్కడా అని. నా ఇల్లు ఎక్కడంటే ముందు జీవగ్రంథంలో ఉండాలి కదా నీ పేరు. అంటే జీవగ్రంథంలో పేరు చూస్తే ఎక్కడా లేదు. బాగా ఎత్తుకోయ్యా అంటున్నాడంట. బాగా ఎత్తుకుంటే బాగా ఎత్తుకలే, బాగా ఎంత చూసినారు, లేదు. ప్రియులారా, ఎందుకు రాయలేదు? నేను దేవుని మందిరానికి ఇంత ఇచ్చినాను కదా, పాస్టర్కి ఇంత ఇచ్చినాను, వాళ్ళకింత ఇచ్చినాను, ఆ ఊరు నుంచి ఇక్కడ చర్చి కట్టుకుంటాను వాళ్ళకింత ఇచ్చినాను. నువ్వు మీటింగ్ పెడితే వచ్చావా? ఉపవాస ప్రార్థనలు పెడితే వస్తానన్నావు. వస్తానంటే దైవజనుడు కదా, దైవజనుతో ఏమన్నాడు? లేదు బాబు, రేపు పని ఉండి రాలేకపోయినాను అన్నాడు. సరే, దానికి రాలేకపోయినావు. నెక్స్ట్ యవనస్తుల కూడిక పెడితే యవనస్తుల కూడిక వస్తానని, దానికి కూడా బాబు వస్తాననుకునే టైంలు దొరకలేదు. యాదాన్ని చూసిన టైం దొరకలేదంట. పరలోక రాజ్యంలో ఆ దేవదూతను అడుగుతుంటే నేను కూడా రాయాలనుకున్నాయా నీ పేరు, నాకు టైం దొరకలేదు రాయటానికి. వీళ్ళారా, మనకు ఎంతో టైం ఉంటుంది, కానీ దేవుని కొరకు మనము ఉపయోగించం, దేవుని కొరకు ఖర్చు చేయము. మన సొంత